అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు మన దేశంలోనే ఏ ఒక్క డిప్యూటీ సీఎం కి రానంత పేరు ఆంధ్ర డిప్యూటీ సీఎం కి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ డిప్యూటీ సీఎం కి బట్టి విక్రమార్కకి ఆంధ్ర డిప్యూటీ సీఎం కి డిఫరెన్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎంతో కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీని వదలకుండా పార్టీని తన ఓన్గా ఇండిపెండెంట్గా వచ్చి పార్టీని పెట్టుకొని స్థాపించి దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఎంతో పోరాడి ఎన్నెన్నో నానాక రీతిలో మాటలు అనిపించుకొని మరి పార్టీని వదలకుండా పార్టీని నిలబెట్టుకొని పార్టీని గెలిపించుకొని ఓన్గా తన పార్టీని గెలిపించుకుంటూ ఇతర పార్టీకి కూడా సపోర్ట్ చేసి గెలిపించి స్థానానికి ఎదిగిందంటే ఆయనలో ఆ పట్టుత్వం, ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలనే పట్టుత్వం ఎంతో ఉంది కాబట్టి ఈరోజు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనమందరం గుర్తిస్తున్నాం. అట్లని తనకి ఆ హోదా వచ్చినాక ఏమైనా కామ్గా ఉన్నాడా, ఏం చేయకుండా ఉన్నాడా అంటే అది కూడా ఏం లేదు. ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల కోసమే ఉంటున్నాడు. ఆయన చూడని డబ్బు కూడా నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు చూడకుండా ఉంటారు, అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్ అన్న. ఇక్కడ తెలంగాణ మన బట్టి విక్రమార్క అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యేంత వరకు ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా ఒక డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ అనేది ఎవరు తెలియదు. సో ఈయన వచ్చిన తర్వాత చాలా మందికి డిప్యూటీ సీఎం అని తెలుస్తుంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ రోజు ఏ రోజైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని లోపల వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోరాటం చేయకపోయింటే పవన్ కళ్యాణ్ సీఎం కూడా అయ్యేవాడు. ఈ వేవ్ లో 2024 ఎలక్షన్ లో సీఎం కూడా అయ్యేవాడు. అంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ చూసి వేరే రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు ఇదే రేంజ్ లో పని చేస్తారు అనుకోవచ్చు. కన్ఫామ్ గా చేయాలి అన్న, చేస్తేనే మా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు, ఇంకొకసారి గెలిపించుకుంటారు. చేయకుండా నీకు హోదా వచ్చిన తర్వాత ప్రజలు ఎవరు నేనెవరు అంటే ఇంకొకసారి గెలిపించుకుంటారు. ప్రజలు లేకపోయినా కూడా చెప్పు తీసుకొడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని చూసి ఎంతో మంది మారుతారు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంగా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని డిప్యూటీ సీఎం అనే హోదాని ప్రతి రాష్ట్రంలో అవతరిస్తుంది. పక్కగా పవన్ కళ్యాణ్ ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు. 220 రూపాయలు, 275 రూపాయలు పక్కన కర్ణాటకలో పోయి తాగు. దాని వాల్యూ దీని వాల్యూ నేను చూపిస్తా. మన తెలంగాణ అవసరం లేదు, నేను ఉండేది తెలంగాణలో అయినా అవసరం లేదు. 275 రూపాయలు పెట్టి పక్కన పోయి తాగు కర్ణాటక. దానికి వాల్యూ చూడు. పక్క స్టేట్లు కానంటే లాస్ట్ గవర్నమెంట్ కి కంపారిజన్ అండి. మందులో ఎంత లేదు, ఇప్పుడు కల్తీ మందు వస్తుంది. మరి గతంలో వచ్చిందండి. గతంలో ఓన్ ప్రాపర్టీ అంటే ఏ స్టేట్ గారి మంత్రికి ఇచ్చి వచ్చాడు. ఓన్ లోకల్ ప్రాపర్టీ, లోకల్ మందు వచ్చింది, నాట్ ఇన్సూరెన్స్. దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్తున్నారు కదా. ఎక్కడ ఒక్క ప్రభుత్వం చెప్పలేదే, ఒక్క స్టేట్మెంట్ లేదే. ఎవరు? రాకేష్ మాస్టర్. ఒక్క నిమిషం, రాకేష్ మాస్టర్. నేను ఒక అసిస్టెంట్ గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు, ఈరోజు జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళంతా గణేష్ మాస్టర్ అందరూ ఆయనతో ముందు వచ్చినాడు. నీ పెళ్ళాం పట్టి నీకు ఏదో ఉండి నీకెవరో తొక్కారని చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు ప్రతి ఒక్కరు నువ్వు అలిగేషన్ చేసావు. నీ టైం కోసం, నీ యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడే విషయాలే రాకేష్ మాస్టర్. ఆయన వ్యక్తిగతం వల్ల ఆయన ఎంతో బాధపడి ఉండొచ్చు. మా కళ్ళ ముందు అయినా ఒక ఇంతలో ఉన్నాడు, మేము ఇంతలోనే ఉన్నాం. 20 సంవత్సరాల ముందు నేను చూసిన రాకేష్ మాస్టర్ మొన్న 3 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ 5 ఏళ్ళ ముందు చూసిన చాలా వ్యత్యాసం ఉంది. అమ్మాయిని కన్నెత్తి చూసినోడు కాదు, నాకు తెలుసు అయ్యా. అలాంటిది వ్యభిచారం కూడా పనికిరాని ఒక వ్యక్తితో నువ్వు వచ్చి యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించి ఎన్నో లైకులు కొట్టించుకున్నావు. నీ విషయంలో ఇండస్ట్రీ కళమ్మ తల్లి, నేను కష్టంలో ఉన్నాను నాకు ఇది అని అంటే కొన్ని 100 కోట్లు ఇచ్చావు నీకు. రాకేష్ మాస్టర్ అనే వ్యక్తికి ఒక యూనియన్ గ్రూప్ లా ఆయన, నేను ఇలా కష్టంలో ఉన్నా నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, ప్రతి ఒక్కడు 100 రూపాయలు వేసినా మేము యూనియన్ ప్రతి ఒక్క కార్డ్స్ మేము యూనియన్ 24 క్రాప్స్ 100 రూపాయలు వేస్తే కోట్లు వచ్చేవి. నువ్వు ఆ పని చేయలేదు. నీకేం కావాలి చెప్పాడు. గవర్నమెంట్ ఎలా అనిపించింది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అనిపించింది, అందులో